నామినేటెడ్ పదవులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మే నెలలో జరిగే మహానాడు నాటికి పూర్తవుతుందని అన్నారు. నామినేటెడ్ పదవులకు తమ పక్కన తిరిగే వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం 2 గంటల పాటు జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల పదవులను మార్చిలోగానే భర్తీ చేస్తామన్నారు. సమర్థులకే సహకార అధ్యక్ష పదవులు ఇస్తామని తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేటెడ్ పదవుల కోసం తమ ప్రతిపాదనలను వెంటనే పోర్టల్లో పెట్టాలని సూచించారు. మీరు ఇవ్వాల్సిన డేటా ఇవ్వకుండా పదవులు భర్తీ చేయాలంటే ఎలా కుదురుతుందని వారిని ప్రశ్నించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి కేఎస్ఎస్ బాధ్యత చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేఎస్ఎస్ల నియామకం మార్చి 30 నాటికి పూర్తి కావాలని, మార్చి 31 నుంచి ఏప్రిల్ నెలాఖరు కల్లా క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ జమానాలో 5 ఏళ్లు ఎన్ని హింసలు పెట్టినా, ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారని, కేడర్ను కాపాడుకోవడం మన బాధ్యతగా సీఎం పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామ స్థాయి వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని, వారిని కలుపుకుని వెళ్తే నాయకులకు తిరుగుండదన్నారు. ఇక ప్రజలకు, పార్టీ కేడర్కు, అలాగే పార్టీ కేడర్కు, లీడర్లకు నడుమ దూరం పెరుగుతోందని, ఇది మంచిది కాదన్నారు. తరచూ జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. శ్రేణులతో సమావేశమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండాలని, కొత్తగా వచ్చిన వారు టీడీపీ విధి విధానాలు, పార్టీ ఆలోచనలకు ఇంకా అలవాటు పడలేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోలే తప్ప వీధిన పడకూడదని, అబద్దాన్ని నిజంగా ప్రచారం చేయడం వైసీపీకి, ఆ పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని, దీన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్టు ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఆ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియాలో కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. ఇక తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు, అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడినట్లు అంగీకరించినట్లుగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచారు. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా బదులివ్వకుండా ఐ లవ్ యూ రాజా అని వింతగా ప్రవర్తించిన పోసాని కోర్టు హాల్లో న్యాయాధికారిని అన్నా అని సంబోధించారు. ఇక ఆయన తరపున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా 15 మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున రైల్వే కోడూరు కోర్టు ఏపీపీ చిన్నబాబు, మరో 2 న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి దాటాక 2:30 వరకు వాదనలు జరిగాయి. పోసాని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఓ 2 సామాజిక వర్గాల పెత్తనమే ఉందంటూ పోసాని కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారని చిన్నబాబు తెలిపారు. ఇలాంటి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు పొందుపరిచారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని మాట్లాడారని, విభేదాలు సృష్టించి అల్లర్లకు దారితీసేలా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఒక ప్రముఖ నటుడిని కించపరిచేలా, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా దూషణలు చేశారని, మరో వీడియోలో దళితులను అవమానిస్తూ తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున పోసానిని జ్యుడిషియల్ కస్టడీ విధించాలని పోలీసులు కోర్టును కోరారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఈ నెల 10 తర్వాత నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించారు. మున్సిపల్ శాఖలో నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది అన్నారు. ఇక ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీ నిధులు ఆయా సంస్థలే ఖర్చు చేసేలా బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో సీఎఫ్ఎంఎస్ నుంచి చెల్లించే విధానం రద్దవుతుందని అన్నారు. బడ్జెట్లో మున్సిపల్ శాఖకు 13,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారని, దీనిలో సిఆర్డీఏకు 6,000 కోట్లు కేటాయించారని తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు కేటాయించడం ద్వారా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని మంత్రి నారాయణ తెలిపారు. ఎక్కడ ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదన్నారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క పైసా వినియోగించడం లేదని చెప్పారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్, ఈడీజీ, హడ్కో లాంటి సంస్థలు రుణాలు మంజూరు చేశాయన్నారు. ఇక ఇప్పటి వరకు 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తుల బంగ్లాల టెండర్లో అక్రమాలు జరిగాయని కొందరు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం ప్రామాణికంగా ఏపీ బడ్జెట్ రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. సూపర్ 6 పథకాలతో పాటు వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత న్యాయం చేశారని అన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరానికి బడ్జెట్లో కేటాయించారని, ఈ ప్రాజెక్టు తొందరలోనే పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని మునిరత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారంజక బడ్జెట్ ఇది అని టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సురేష్ బాబు అన్నారు. ముఖ్యంగా
రాష్ట్రంలో అధిక శాతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం, వారికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చే విధంగా ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా ఈ బడ్జెట్లో అభివృద్ధితో పాటు సంక్షేమం మీద కూడా సమానంగా నిధులు కేటాయించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టు రావడం లేదని, తెలంగాణ పాలిట ఆయన సైంధవుళ్లా మారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీరుపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడం లేదన్నారు. మీరు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని, నోరు వేసుకుని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరన్నారు. మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారని, మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడం లేదని, రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు పెడుతున్నాయని, తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బీహార్లకే ఇస్తుందని సీఎం విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా అని కిషన్ రెడ్డిపై సీఎం మండిపడ్డారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులను మీరు రాష్ట్రానికి సాధించారో, తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏమడిగారో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ పాలిట సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకుని హైదరాబాద్కు రావాలి. గతంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్ని కోట్ల మందికి ఇచ్చారో చెప్పండి. తెలంగాణలో కేంద్రం ఎన్నిళ్లు ఇచ్చిందో చెప్పండి. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్రం 100 మందిని బలి తీసుకుంది. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా అని కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారు. మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దక్షిణాది సీట్లు తగ్గవంటూ అమిత్ షా చెబుతున్నారని, పెంచబోమన్న లాజిక్ అందులో కనపడుతోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సీట్లు పెంచుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ పన్నాగం పనిందని ఆరోపించారు. కేంద్రం సూచనలు పాటిస్తూ జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రను తప్పకుండా తిప్పికొడతామని ప్రకటించారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. డీలిమిటేషన్లో లోక్సభ సీట్లు తగ్గబోవని చెబుతున్న అమిత్ షా దామాషా పద్ధతిలో ఎన్ని సీట్లు పెంచబోతున్నారో ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ సీట్ల పెంపులో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రాతిపదిక ఏంటని అడిగారు. ఇప్పుడున్న సీట్ల దామాషానా, జనాభా దామాషానా చెప్పకుండా తగ్గవంటూ స్పష్టత లేని సమాధానం అమిత్ షా ఎలా ఇస్తారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల సీట్లు పెంచుకుని దక్షిణాది రాష్ట్రాల సీట్లు, ఓట్లతో పని లేకుండా శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇది దేశంలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీట్ల దామాషా ప్రకారం 17 సీట్లకు ఇంకా 9 సీట్లు కలిపి మొత్తం 26 సీట్లు రావాలన్నారు. సీట్ల దామాషా కంటే 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని సీట్ల పెంపును ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఏదైనా భాషను రుద్దాలని ప్రయత్నిస్తే సహించేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ హెచ్చరించారు. తెలంగాణలో నిర్బంధంగా తెలుగు భాషను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. జీవోలను కూడా తెలుగులో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరి మీద ఉందని చెప్పారు. ఈ ప్రాచీన భాషను కనుమరుగు చేసే ప్రయత్నాలను ఏమాత్రం ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఇక యూపీఎస్సీ పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. వివిధ భాషలు, సంస్కృతుల సమ్మేళనమే భారతదేశమని, ఒక భాషను ఇతరులపై రుద్ది రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎవరైనా చూస్తే ప్రజలు తిప్పికొడతారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో 8 మంది చిక్కుకుపోయిన విషాద సమయంలో మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులు, వినోదాలతో గడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వ పెద్దలు సరిగా స్పందించడం లేదని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగుల్లోని ఎస్టీ బాలురు హాస్టల్లో శివరాత్రి నాడు విద్యార్థులకు అన్నం పెట్టకుండా పస్తులుంచారని, అన్నం వండలేదని, మధ్యాహ్నం గుదిబెండ శివాలయంలో రాత్రి భోజనం వీరం రామాజీపల్లిలోని గంగమ్మ దేవాలయంలో తినాలని హాస్టల్ సిబ్బంది చెప్పడం దుర్మార్గమన్నారు. హాస్టల్లోని 380 మందిలో 200 మంది పస్తులున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఉందని కేటీఆర్ తన పోస్టులో విమర్శించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఎంత పెద్ద నాయకులనైనా అధికారులనైనా వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఇలాగే కొనసాగితే పింక్ బుక్ ను మెయింటైన్ చేస్తామన్నారు. ఈ మాటలు స్వయానా సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నారన్నారు. ఇక అందరి చిట్టా రాసుకుంటామని శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి జూపల్లి తీవ్రంగా వేధిస్తున్నారని, ఇక చిన్న విమర్శ చేసినా కూడా ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కవిత ఆరోపించారు. మంత్రి జూపల్లి తన పద్ధతిని మార్చుకోవాలన్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి జరగనున్న ఈ నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సమీక్షించారు. ఈ సమీక్షలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శ్రీకృష్ణ ఆదిత్య, అలాగే జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ డీజీపీ, ఎస్పీలు, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ కమిటీలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలపై జరిపిన సమీక్షలో సీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని, పరీక్షలు సజావుగా జరిపేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, జిల్లాధికారులతో పరీక్ష నిర్వహణకు సమీక్షా సమావేశాలు నిర్వహించి రెవెన్యూ, పోలీస్, పోస్టల్, వైద్య, రవాణా, విద్యుత్ అధికారులకు ముందస్తు ఏర్పాట్లకై సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని నిషేధం విధించామన్నారు. బోర్డు అధికారులు ముందస్తుగా అనుమతించిన విద్యార్థులకు సహాయకులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షించి అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులపై చర్చించనున్నారు. ఈ బిల్లులను ఆమోదించేందుకు తలపెట్టిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అలాగే బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చించి తేదీలను నిర్ణయించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎస్సీలను ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించి మొత్తం 15% రిజర్వేషన్ను 59 కులాలకు కేటాయించడంపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆమోదించి ఎస్సీ వర్గీకరణను చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు ఒక బిల్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లకు మరో బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టి చట్టం చేయాలని నిర్ణయించింది. అనంతరం ఆ చట్టాలను పార్లమెంట్కు పంపి ఆమోదించాలని కేంద్రాన్ని కోరనుంది. ఒకవేళ ఆమోదించకపోతే కేంద్రంతో లడాయికి దిగైనా సరే వాటిని ఆమోదించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపైన మార్చి 6న నిర్వహించే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా 2 రోజులు ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించుకుని కేంద్రానికి పంపాలని ఇటీవల ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం 6న కేబినెట్ భేటీ నిర్వహించి తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రైతులకు వ్యవసాయ రుణాలను ఇచ్చే విషయంలో బ్యాంకులు తీరు మార్చుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకుంటున్న స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం వ్యవసాయ రంగానికి మంచిది కాదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఆర్థిక ఏడాదిలో 90,795 కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా పెట్టుకోగా 2024 డిసెంబర్ వరకు 58,791 కోట్లను మాత్రమే బ్యాంకులు రైతులకు అందించాయని చెప్పారు. రుణాల అందజేత విషయంలో బ్యాంకుల వారీ, శాఖల వారీగా పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అపారమైన అవకాశాలున్నాయని, మిర్చి, పసుపు, మొక్కజొన్న, అపరాలు, పండ్లకు సంబంధించి ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. హస్తకళాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోల్కొండ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరానికి గాను తెలంగాణ హస్తకళల్లో అత్యున్నత నైపుణ్యాన్ని ప్రదర్శించిన 11 మంది కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద 51,000తో పాటుగా మెమెంటో. సింగపూర్కు చెందిన తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి శివాలయాల సందర్శన యాత్రను మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 3వసారి నిర్వహించారు. ఈ భక్తి యాత్రలో భాగంగా సింగపూర్లో ఉన్న 11 నుంచి 12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. ఇక ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్లోని జూరాంగ్ ఈస్ట్, అలాగే బుకిట్ పంజాంగ్, అలాగే సెంకాంగ్,
పుంగోల్ మరియు టాంపనీస్ బెడో ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేసిన యాత్రను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇక ఈ యాత్రలో సుమారు 210 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి పరమశివుని దీవెనలు పొందారు. శివరాత్రి సందర్భంగా సింగపూర్లో ఉద్యోగులకు పని రోజు అయినప్పటికీ ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులు భక్తుల శివనామ స్మరణతో మారుమోగాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి యాత్రలో పాల్గొన్న భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సానుకూల స్పందనతో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. లాభాపేక్ష మరియు ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారిని భక్తులు కొనియాడారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుష్కరిణిలో భక్తుల శివనామ స్మరణ మధ్య కుక్కుటేశుడు అమ్మవారితో కలిసి హంసవాహనంపై విహరించారు. శ్రీ పుష్పోత్సవం సందర్భంగా విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు గత రాత్రితో ముగిశాయి. చివరి రోజు కుక్కుటేశుని తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. హంసవాహనంపై స్వామి అమ్మవార్లు తిరుగాడుతున్న సమయంలో పాదగయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇక పాదగయలో జరుగుతున్న కళ్యాణోత్సవాల్లో భాగంగా కుక్కుటేశ్వర స్వామికి ఉదయం అభిషేకం, రాజరాజేశ్వరి దేవికి కుంకుమార్చనలు జరిగాయి. స్వామి అమ్మవారికి త్రిశూల స్నానం జరిపించారు. రాత్రి 10 గంటలకు శ్రీ పుష్పోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. పూజల్లో పాల్గొన్న మహిళలకు దంపత తాంబూలాలు అందజేశారు. అనంతరం ఏకాంత సేవాగానం జరిగింది. కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కాటం జగన్మోహన్ శ్రీనివాస్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఔరోకలు మండలంలోని కాలుబుగ్గలోని ప్రముఖ శైవ క్షేత్రమైన బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో రథోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌత్ చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, టీడీపీ యువ నాయకులు పరిటాల శ్రీరామ్, టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి రథోత్సవంలో పాల్గొన్నారు. క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల తాకిడితో దేవస్థాన ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందారని ఆలయ పూజారులు తెలిపారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివుడి నామాన్ని ఉచ్చరిస్తూ రథోత్సవంలో పాల్పంచుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటిక కబ్రిస్తాన్కు స్థలం కేటాయించాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లికి చెందిన ముస్లింలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన నజియా అనే మహిళ మృతి చెందడంతో అంతిమ సంస్కారాలు ఎక్కడ చేయాలో తెలియక పలువురు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గతంలో తమ గ్రామాలను ఖాళీ చేయించిన సమయంలో అధికారులు అనేక హామీలు ఇచ్చారని, 4 ఏళ్లుగా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలను పరిష్కరించడం లేదని వాపోయారు. ఎర్రవల్లిలో కబ్రిస్తాన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మిర్చి రైతులపై కష్టాలు విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంట సాగు కోసం సిద్ధం చేసుకున్న పొలం దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. విశ్వాసం సడలనీయకుండా సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంటే రైతుల రెక్కల కష్టం ఫలితం లేకుండా పోయింది. ఖమ్మంలో ఎర్ర బంగారంగా పేరుగాంచిన మిర్చికి అనూహ్య రీతిలో తెగుళ్లు సోకడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. దిగుబడులు తగ్గడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో మిర్చికి ధర తగ్గిపోవడం, సరైన దిగుబడి లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఎండు, వేరుకుళ్ళు తెగుళ్లతో కాయ రంగుమారగా దిగుబడులు రాక పెట్టుబడులు సైతం అందడం లేదని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో 9,500 ఎకరాల్లో మిర్చి తోట సాగు చేశారు రైతన్నలు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో 2,285 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. అయితే అధిక వర్షాలతో నాటిన మొక్కలు పదే మురిగిపోవడంతో 2-3 సార్లు వ్యయ ప్రయాసలకు వచ్చి నాటారు. అయినా కూడా ఎకరాకు 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చే పంట ఈ ఏడాది కేవలం 5 క్వింటాలు కూడా రావడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎకరానికి లక్షల్లో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే చివరకు తాలు మాత్రమే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాల మేరకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా తెగులు బెడద వదలడం లేదు. కౌలు రైతులకు సైతం కష్టాలు తప్పలేదు. పంటకు గిట్టుబాటు ధర ఉన్నా దిగుబడి రానందున ఉన్న పంటను మార్కెట్లకు తీసుకువెళ్లి విక్రయించుకుంటున్నారు. ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదని రైతులు వాపోయారు.
ఇక గతేడాది క్వింటాల్ 20,000 ఉండగా ధర చూసి ఎకరానికి 1,00,000 రాబడిగా ఆశించామని, అయితే 1,00,000 నష్టాన్ని చవిచూస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పంటకు కూడా మార్కెట్లో 18,000 ఉన్నప్పటికీ దళారులు మాత్రం 12,000 నుంచి 14,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందించి ఉన్న కొద్ది పంటకైనా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మార్కెట్ వేలాల్లో అక్రమాల్లో వైస్ చైర్మన్ పాత్ర ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ ఆరోపించారు. దీనిపై మండిపడ్డ వైసీపీ వైస్ చైర్మన్ నజీర్ అబద్దాలు చెబుతున్నారంటూ దయాసాగర్ స్పీచ్ ను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ రఘు వారించిన ఇరుపక్షాలు పట్టించుకోలేదు. వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్ అమ్నుల్లా పేకాట, అలాగే పట్టాల దందా సాగిస్తున్నాడని, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని వైస్ చైర్మన్ నజీర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ హెచ్చరించారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటామాట పెరగడంతో సభలోకి పోలీసులు చేరుకున్నారు. సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకోవడంతో సభ ముగిస్తూ బెల్ కొట్టి మున్సిపల్ చైర్మన్ వెళ్లిపోయారు. ఏడాది మార్చిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డిఎస్ పాయ్ వెల్లడించారు. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టవచ్చని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఉష్ణోగ్రత మార్పుల వల్ల గోధుమ, శనగ వంటి పంటలకు ముప్పు కలిగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, ఉత్తరాదిలో కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గిందని, దీంతో భూమిలో, గాలిలో తేమ శాతం తగ్గాయని, దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. 22 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మొదటిసారిగా దేశవ్యాప్తంగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. 124 ఏళ్ల తర్వాత అత్యంత వెచ్చని ఫిబ్రవరిగా ఈ ఏడాది మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన అధికార నివాసాన్ని శేష్ మహల్ తరహాలో పునరుద్ధరించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ప్రజా పనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికార నివాసం కావేరీ పునరుద్ధరణకు 2.6 కోట్లను రాష్ట్ర ప్రజాపనుల శాఖ అంచనా వేసింది. ఇక ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి జీవో వెలువడింది. బంగ్లా అప్గ్రేడేషన్ లో భాగంగా 1.7 కోట్లతో హెల్పర్ రూములు, ఇతర నిర్మాణాలు చేపట్టనుండగా 89 లక్షలతో ఎలక్ట్రిక్ అప్గ్రేడ్ మొదలైన సదుపాయాలు కల్పించనున్నారు. తాజా పరిణామంపై బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి తన సొంత పనులపై దృష్టి సారించడం ఏంటని ఆయన నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పనులను ముందు చేపట్టి ఆ తర్వాత సొంత బంగ్లా పనులు చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎం బంగ్లాను పునరుద్ధరిస్తారంటూ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ గ్యారంటీ పథకాలకే నిధుల కొరత ఉందని, ఇక రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్ బై చెప్పాడు. వరుస పరాజయాల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లోనే ఇంగ్లాండ్ టోర్నీ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఇటీవల భారత్తో జరిగిన T20 వన్డే సిరీస్లోనూ ఇంగ్లాండ్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఈ పరిణామాలే బట్లర్ రాజీనామాకి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని బట్లర్ ప్రకటించాడు. జట్టు కోసం సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నానని కోచ్ బ్రెండన్ మెక్కలంతో కలిసి వేరే ప్లేయర్ జట్టును ముందుకు నడిపిస్తాడు అని జాస్ చెప్పాడు. ఇక తాను కెప్టెన్సీ నుంచి మాత్రమే దూరం అవుతున్నానని, జట్టులో ఎప్పటిలానే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించడం తన జీవితంలో గర్వకారణమని తెలిపాడు. ఇక ఇయాన్ మోర్గాన్ నుంచి 2022 జూన్లో నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు. ఆ ఏడాది T20 ప్రపంచ కప్లో జట్టును గెలిపించాడు. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలను జట్టును చుట్టుముట్టాయి. ఇక 2023 వన్డే ప్రపంచ కప్, 2024 T20 ప్రపంచ కప్లో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో జట్టు నాయకత్వం నుంచి పక్కకు వెళ్లాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్ కు చేరగా ఈ మ్యాచ్ లో గెలిచిన టీం గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో శతకం బాది ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీకి కివీస్ పై మంచి రికార్డుంది. ఆదివారం జరిగే మ్యాచ్లోనూ విరాట్ రాణించాలని అభిమానులతో పాటు టీం మేనేజ్మెంట్ ఆశిస్తోంది. న్యూజిలాండ్తో జరిగే పోరులో కోహ్లీ అదరగొడితే సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తాడు. విరాట్ 106 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమించి కివీస్ పై వన్డేలో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా
రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ 1750 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కివీస్ పై సచిన్ 42 వన్డేలు ఆడి 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ 31 వన్డేల్లో 1645 రన్స్, 6 శతకాలు, 9 అర్ధ శతకాలు చేశాడు. ఓవరాల్ గా వికీ పాంటింగ్ 1971 పరుగులు, ఇక 51 మ్యాచ్లు టాప్ లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఆదివారం మ్యాచ్ లో 85 రన్స్ చేస్తే న్యూజిలాండ్ పై 3000 పరుగులు పూర్తి చేసుకున్న 5వ బ్యాటర్ గా నిలుస్తాడు. భారత్ తరపున సచిన్ 3345 ఒక్కడే ఈ ఫీట్ ను సాధించాడు. వికీ పాంటింగ్ 3145, జాక్వెస్ కలిసి 3071 పరుగులు, ఇక జో రూట్ 3068 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.